మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Good evening. Welcome to South India's biggest dance reality show, D Jodi. Idi fire kaadu, wild fire. D Jodi మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు వారం కాంపిటీషన్ వేడెక్కుతూనే ఉంది. ఈ వారం ఒక పెద్ద యుద్ధమే జరగబోతోంది. ఈ యుద్ధాన్ని జడ్జ్ చేయడానికి మా జడ్జిలు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. Join your hands and welcome the gorgeous Hansika garu along with Vijay Bini master and Ganesh master. ఏదైనా మంచి పని చేసేటప్పుడు పిల్లలు ఎదురొస్తే మనం ఏమనుకుంటాం, అబ్బా అపశకునం రా అనుకుంటాం. అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి షో స్టార్ట్ చేసే ముందు ఈ నలుగురు ఎదురొస్తే అపశకునం అనుకుంటాం. అలాంటి నలుగురు పిల్లలు ఇప్పుడు రాబోతున్నారు. ఓసారి పిలిచేద్దాం. మ్యావ్ 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 వచ్చేయండి అన్న. ఇంతకీ గెటప్లేంటి చూస్తే అర్థం కావట్లేదా? గోవా వెళ్తున్నాం. గోవా వెళ్తున్నారా? అవ్వలేదేదో పిడకలు పట్టే వాళ్ళగా పిట్టలను పట్టే వాళ్ళగా. అంత మాట ఎందుకు వెళ్తున్నారు గోవాకి? పేకలు ఆడుకోవడం కన్నా. గోవాకి వెళ్ళేది పేకల కోసం కాదురా, బీచ్ బీచ్ దట్ట. అసలు ఆ గోవాలో నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే అన్నా నువ్వు గోవాలో బీచ్ లో బికినీ వేసుకొని నడుచుకుంటూ వస్తుంటే ఉంటదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? గోవా వెళ్తున్నాం, బ్యాగులు అన్ని పెట్టమని పెట్టేసావా? పెప్పర్ స్ప్రే, కారం, కత్తులు అవన్నీ ఎందుకురా? నువ్వే కదన్నా మన సేఫ్టీ కోసం ఏదో పెట్టమన్నావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. థ్యాంక్స్ అన్నా. ఈ వేడికి చెమటలు తెగబట్టేస్తా. నా అండర్వేర్ రాది. మీ వైఫ్ లేరి మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు గోవాకి? గోవాకి వెళ్ళేటప్పుడు ఎవరైనా పిల్లలతో వెళ్తారా? గుర్రందా లేదా నీకు? మీరు పేకలాడడానికి వెళ్తున్నారని వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. మీ మీద వచ్చేస్తున్నారు దాడి చేయడానికి. గోవాలో గవ్వలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. కుంభమేళాలో పూసలు అమ్ముకున్నారు మొన్న వీళ్ళిద్దరే. ఓ కుంభమేళాలో ఫేమస్ అయింది ఈవిడేనా? ఏంటండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు? మేమేం తప్పు చేస్తాము? ఏమైందమ్మా? చూడు నందు, ఎంత మంది అందగాళ్ళు నన్ను చేసుకోవడానికి వచ్చినా నేను ఈ బాణ పుట్టుకొని చేసుకోవడం తప్ప. పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? కాదు నందు, మొన్న మా ఆయన కోసం చేపల కూర చేస్తే పాడేశాడు. సిగ్గులేదయ్యా? ఏమయ్యా చేపలకి ఏమైంది? చప్పగా ఉందా? కాదు. గట్టిగా ఉందా? కాదు. మరి బతికే ఉంది. అది నేను తిరుగుతుంది కూరలో. ఏమండి మన ఇద్దరం హ్యాపీగా ఉంటే మీకు గుండు కొట్టిస్తానని మొక్కున్నానండి. అన్నా నాకు కూడా గుండు కొట్టిస్తుందేమో. నువ్వే గుండులో ఉంటావు, మళ్ళీ నీకెవరా గుండు కొట్టించేది? షెడ్యూల్ మధ్యలో అక్కడికి వెళ్ళావంట. నువ్వు ఎక్కడికి వెళ్ళావరా? ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్ళా. కరెక్ట్ గా కోహ్లీ 6 కొట్టిన వైపు నువ్వే కూర్చున్నావు కదా? కూర్చున్నట్టు ఉన్నా. ఆ బాలే వచ్చి మూతికి తగిలినట్టుంది. ఏయ్ నువ్వు అలా అనకయ్యా. కానీ సోనియా నీ ఫేస్ ఏంట్రా అసలు ఇంత స్మూత్ గా? అసలు షేవింగ్ చేసినట్టుంది. అసలు ఇందులో ఏం పెట్టారో చూద్దాం. అందరు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు, ఇంత బరువైన లగేజ్ ఏముంటుందబ్బా అని. ఇదే ఉందిరా. ఎరా సిద్ధు, నువ్వు గోవాలో ఆడే పేకలాట ఇదేనా? Let's begin round number 1. పోయిన వారం
సిద్ధు అండ్ సోనియా టీమ్ లో ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఆది అండ్ అశ్విని డిసైడ్ చేస్తారు. రౌండ్ 1 మీరు మొదలు పెడతారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? అది వాళ్ళ టీం నుంచి పంపిద్దాం. సో మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? బబ్లు అండ్ అద్విత. సిద్ధు అండ్ సోనియా టీం నుంచి జోడీ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ బబ్లు అండ్ అద్విత. అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంపు నీ చూపే తాకిందంటే పొంగల్లో తింట నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్ అప్పగించినావే సోపులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. You are my baby bullet. Come on, you are my pillar bullet. జడ్జెస్ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బిన్ని మాస్టర్, ఐల్ బిగిన్ విత్ యు. బబ్లు నేను ఎప్పుడు అంటాను కదా, నువ్వు హీరో. సో బబ్లు, నీకేంటి, నువ్వు యూనియన్ లో మెంబరా? కాదు మాస్టర్. కాదా? అర్జెంట్ గా నువ్వు మెంబర్ అయిపో, నేను నీకు నా దాంట్లో అసిస్టెంట్ గా ఛాన్స్ ఇస్తాను, నేను కొరియోగ్రఫీ చేస్తాను.
ఎందుకంటే నువ్వు డాన్స్ చేయడం చూస్తే ఏ హీరో అయినా స్పెల్ బౌండ్ అయిపోతాడు, నువ్వు అంత బాగా చేస్తావు. సో వెరీ గుడ్ ఫర్ దాట్. అండ్ నౌ కమింగ్ టు కొరియోగ్రఫీ. అష్రఫ్, యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు చెప్పినట్లే నీ కొరియోగ్రఫీ అంటేనే ప్రాపర్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ అంటాను. ఓవరాల్ డాన్స్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. స్టంట్స్ ఫ్లిప్స్ ఏం లేవు, నాకు ప్యూర్ డాన్స్ కనిపించింది, దానికి వెరీ గుడ్ అష్రఫ్. బట్ నార్మల్గా ఇదే లెవెల్లో ఉంది, కొంచెం హై వెళ్ళాలి, ఇంకా హై వెళ్ళాలి. సో ఆ మీటర్ పట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అదర్ దెన్ దట్ వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. గణేష్ మాస్టర్, సినిమా సాంగ్ చూస్తున్నట్టుంది, మూమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. బబ్లు, మీరు హీరో లాగా డాన్స్ చేస్తారు, హీరో లాగా అంటే ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, ఎట్లా ఇంటిమెసీ కావాలి అమ్మాయితో, చాలా బాగా చేస్తారు అది నిజంగా. అద్విత, మీరు కూడా చాలా బాగా చేశారు. నిజంగా ఆయనతో చేయడం టఫే, కానీ చాలా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు చాలా. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. అండ్ మా గాడ్జియస్ హీరోయిన్ హన్సిక గారు. బబ్లు, అద్విత ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. బబ్లు expression super, literally like a hero. I couldn't get my eyes off you. Very cute. There was this energy in you, fire in you that, you know, just lit the stage up. Very nice. Advita, very sweet, very nice. Like Master said, there's a lot of improvement in you. So yes, it was no less than a Fadu performance for me. Thank you. Ashraf Master, performance chala baundi, kani inka cheyali because we are closing to eliminations, quarterfinals. So inka cheyali. We need a blockbuster, OG, Fadu, dhamakedar performance from them. Okay. Okay. Good luck, guys. Good luck. Thank you so much, Hansika garu. Thank you, judges, and good luck, guys. So Adi and Ashwini, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి ఇసూబ్ అండ్ అమూల్య వస్తున్నారు. ఆల్రైట్, ఆది అండ్ అశ్విని టీం నుంచి జోడీ రెడీగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఇసూబ్ అండ్ అమూల్య. ఏంటి ఎప్పుడు లేట్ గానే వస్తావా కలవడానికి? సారీ అమూల్య, నీతో ఉంటే నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ అవునా, నీకు నరకంలా అనిపిస్తుందా? అయితే నీకో సర్ప్రైజ్, నిన్ను స్వర్గానికి తీసుకెళ్తా, పద. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na kora, nilara, aradya. మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య, ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య, ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. అమూల్య, ఈ స్వర్గమే అందంగా ఉంటుందనుకున్నా, కానీ దానికంటే నువ్వే అందంగా ఉన్నావు. ఈ పూట నా పాట చేరాలి నీ దాకా, నీ చిన్ని మెడవంపులో
కవ్వింపులో నాదాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే అంటానే నువ్వంటూ నేనంటూ నేనే మనసార చలితార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య, నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య, ఆరాధ్య, నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య, నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఈసూప్ అండ్ అమూల్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది గణేష్ మాస్టర్? చాలా బాగుంది, కొరియోగ్రఫీ నీట్ గా ఉంది, ఆ సాంగ్ తగ్గట్టు చేశారు. వెనక ప్రాపర్టీ చాలా బాగుంది, చాలా భయం వేసింది. భయం వేసింది కూడా. టైమింగ్ కరెక్ట్ చేశారు నిజంగా. బాయ్స్ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. క్రియేషన్ అంతా బాగుంది, చాలా స్వీట్ గా ఉంది సాంగ్. కమింగ్ టు సుబన్ అమూల్య, మీరు యాజ్ బాగా పర్ఫామ్ చేస్తారు, సూపర్ గా ఉంటది. ఏదో ఒకసారి ఇట్లా తిప్పే తగిలింది కదా, అది ఒక్కటి తప్పించి మిగతా అంతా మీరు చాలా బాగా నీట్ గా పర్ఫామ్ చేశారు. పైన కూడా చాలా బాగా చేశారు, చాలా బాగుంది నిజంగా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. విజయ్ మాస్టర్. హలో, ఈ సుబెన్ అమూల్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది. గర్ల్ ఫ్రెండ్ ఉండగా స్వర్గం కూడా పనిచేయదు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఓవరాల్ కొరియోగ్రఫీ సందీప్ చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు వెనక యూస్ చేసిన ప్రాప్ ఆ పోల్ది ఐడియా బాగా నచ్చింది. ఆ వెళ్ళడౌన్, లీపు, ఆ డ్రాప్ అన్ని చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ డ్రాప్ మ్యూజిక్ కి మీరు చేసిన క్లాసికల్ పోర్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. దానికి ఆన్ ద హోల్ ద బ్యూటిఫుల్ యాక్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. అండ్ హన్సిక గారు. This performance is just hell and heaven. ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ క్యూట్, వెరీ స్వీట్ పర్ఫార్మెన్స్. సందీప్ మాస్టర్ వెరీ గుడ్, వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్. అది వన్ ఫైన్ డే నువ్వు కూడా డాన్స్ చేయాలి. ఏది అట్టించుట ఆ మధ్యలో కడ్డిపోయినా ఉంటా అలా. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. And it's time for voting. సో హన్సిక గారు, రౌండ్ 1 కి మీరు ఏ జోడీకి ఓటేస్తున్నారు? My vote goes to Isuk and Amulya. గణేష్ మాస్టర్, మీ ఓట్? సుబన్ అమూల్య. సూపర్. అండ్ విజయ్ మాస్టర్. సుబెన్ అమూల్య. Congratulations, round 1 winners Isub and Amulya. ఆరాధ్య, నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య, ఆరాధ్య, నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. Round 2 లోకి వెళ్ళిపోదాం. Let's begin round 2. రౌండ్ 1 విన్నర్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి కమాన్, మీరు పర్ఫామ్ చేస్తున్నారా వాళ్ళ టీమా? ఫస్ట్ పర్ఫార్మెన్స్ మేము పర్ఫామ్ చేస్తున్నాం. ఎవరు జోడి? మా టీం నుంచి హర్ష అండ్ డింపుల్ వస్తున్నారు. ఆల్ రైట్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆది అండ్ అశ్విని టీం నుంచి హర్ష అండ్ డింపుల్.
చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరమే నేనా స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేనా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా ఎందుకంట ఇంత యోచన ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన పక్కకొచ్చనే తిక్క పెంచనే పక్కకొచ్చనే తిక్క పెంచనే వయ్యారి నీ వాళ్ళకం దిగ్గజాలనే ధిక్కరించనే దిగ్గజాలనే ధిక్కరించనే నరుడా నీలో సాహసం మైకంలో ముంచుతున్నది పాపాని పనితనం కొండె కోరిక రెచ్చగొట్టక చుక్కాల చాలింకా వేడి వేడిగా చూడకూడగా వచ్చా నీ వంక చెయ్యేస్తే కందేలా ఉన్నవే బొమ్మ సందేహిస్తే ఎలా ముందుకు రావమ్మా మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక అమ్మక చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన జడ్జెస్ హర్ష అండ్ డింపుల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది విజయ్ మాస్టర్? హలో హర్ష అండ్ డింపుల్ మీ ఇద్దరు చాలా బాగున్నారు. మీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అంబియన్స్ చాలా బాగుంది. స్టార్ట్ అయిన తర్వాత బాగుంది, అక్కడి నుంచి నాకు కంప్లీట్ డ్రాప్ అనిపించింది. అంటే మేబీ ప్రాక్టీస్ ప్రాపర్ గా లేదు అని నాకు అనిపించింది. హర్ష నీ హ్యాండ్ స్టాండ్ మీద చేసిన వేవ్, హెడ్ స్టాండ్ మీద చేసిన వేవ్ చాలా చాలా బాగున్నాయి. అంటే అంత ఈజీ కాదు అవి చాలా బాగా చేసావు. కొరియోగ్రఫీ బాగుంది కానీ బీట్స్ ఇంకా చాలా డిమాండ్ చేస్తున్నాయి. ఆ మ్యూజిక్ చాలా హెవీగా ఉంది, బట్ మన కొరియోగ్రఫీ వైజ్ వచ్చేటప్పటికి కొంచెం లో అయింది. సో అదొకసారి కన్సిడర్ చేయండి అండ్ ప్రాక్టీస్ మోర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. గణేష్ మాస్టర్. హాయ్ హర్ష డింపుల్, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, సెటప్ చాలా బాగుంది, సాంగ్ చాలా బాగుంది, ఓన్లీ డాన్స్ డ్రాప్ అయింది. నాకు సేమ్ హెడ్ స్టాండ్ హ్యాండ్ స్టాండ్ చేశారు చూడు, అవి రెండు చాలా బాగున్నాయి మీకు. అండ్ ఓపెనింగ్ కిక్ తో వచ్చారు చూడు, అది కూడా చాలా బ్యూటిఫుల్ టైమింగ్. డాన్స్ చాలా డ్రాప్ అనిపించింది. ఎక్కడైతే లిఫ్ట్లు అవసరం లేదు, డాన్స్ కావాలి, అక్కడ లిఫ్ట్లు చేశారు. చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. హర్ష అండ్ డింపుల్ క్యూట్ గా ఉన్నారు, కాస్ట్యూమ్ బాగుంది, కానీ ఐ డెంట్ కనెక్ట్ టు ద సాంగ్. దేర్ వాస్ సంథింగ్ లాకింగ్. And Tejas Master, we expect something, only Fadu or OG kind of performances by your contestants. Inka chali. Harsha, Dimple, keep up the spirit and wish you all the best. Thank you Hansika garu. Thank you judges and Tejas Master. గోవాకి కొత్తగా ఫస్ట్ టైం పెళ్ళి హనీమూన్ కి వెళ్తారు కదా, అక్కడికి వచ్చినటువంటి కపుల్ సోనియా అండ్ సిద్ధు. ఫోటో తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ ఆది. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. ఓ ఫోటోగ్రాఫర్ మీరేనా? ఎస్, ఫోటోగ్రాఫర్. మిమ్మల్ని చూస్తుంటే ఈ గోవాలోనే బెస్ట్ వరస్ట్ కపుల్ లా ఉన్నారు.
మిమ్మల్ని చూస్తుంటే అసలు ఫోటోలు తీసే వాళ్ళ కనిపించే నిన్నే హన్సిక ఫోటోషూట్ మనమే చూసాం చూడు. చూసావా మాల్దీవ్స్ లో మొత్తం ఫోటోషూట్ మందే. సరే ఇప్పుడు మా ఫోటోస్ తీయండి ఫస్ట్. ఓకే రెడీ. బీచ్ అక్కడ ఉంది కదా, సన్ ఇలా పట్టుకుంటున్నట్టు రావాలి, సన్ ఇలా పట్టుకుంటున్నట్టు రావాలి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. లేకపోతే ఒక పని చేద్దాం, మేము టైటానిక్ మీద నించొని పోజ్ ఇస్తాం, అలా ఫోటో తీ. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మీరు పోజ్ ఇవ్వండి. మంచి పోజులు చెప్తాను మా రా. సరే ఓకే ఫస్ట్ ఈజీగానే స్టార్ట్ చేద్దాం. సూపర్ సూపర్. నేను ఎంత బరువైన నువ్వు మామూలుగా కూర్చో, నా కోసమే నువ్వు. వద్దొద్దులే మామూలుగానే కూర్చో, వద్దొద్దులే మామూలుగానే కూర్చో. ఓకే రెడీ. మీది సేమ్ ఫస్ట్ పోజ్ ఇది. ఇద్దరు అలా చూసుకోండి. ఫస్ట్ నువ్వు వాంతి చేసుకో. ఈ వాటర్ కూర్చున్న తర్వాత నువ్వు కూర్చో చెప్తా. నోటి నిండా నీళ్ళు తాగు. ఇప్పుడు ఒకరి మొగారు ఒక మాల నవ్వకూడదు. కాదు మాస్టర్, స్నానం చేయించేలా ఉన్నారు మాస్టర్. ఇంకా నువ్వు ఉమ్మావంటే మరి చూడు బ్రేకప్. అదేంటి నువ్వు వాడు మొహం అంతా ఉమ్మొచ్చు, వాడు జస్ట్ నవ్వకూడదా? హలో మాస్టర్ అటు చూడండి, దేకో ఉనుకో. తక్కువ తాగాడబ్బా, ఎక్కడ ఊసేస్తాడు అని. వెరీ గుడ్ రా సిద్ధు, బాగా పుట్టు. వాడు చూడు అమ్మాయి మీద పడితే బ్రేకప్ అంటదని అడ్డు వస్తా. అసలు నవ్వకూడదు, సీరియస్. రెడీ స్టార్ట్. అలా కుదరదా, అది దగ్గరకు ఉండు స్ట్రైట్ గా. నీ మనోభావాల్ని మాకు తెలియజేస్తూ తుడురా సోనియా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. కొంచెం కనువిందుగా ఉందో చూస్తుంటే. విజయ్ పిన్ని మాస్టర్ పర్సనల్ గా వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు. ఆడు చూడు అక్కడ అట చూడమంటుంది. అటు చూడు, నువ్వు ఆప్షన్ వెతుక్కోవడమే, అంత టైం వేస్ట్ ఎందుకు? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మండుతున్నట్టుంది. ఒరే కొంచెం కూడా నీకు మనస్సాక్షి అన్నది లేదురా? ఏ క్యా కర్తా హై భాయ్, హాత్ నికాలో ఉధర్. తోడా ప్యాస్ డాలో, ఆగు. ఇదేదో బాగుంది, నేను కూడా ట్రై చేసుకుంటానండి. నేనేం అనలేదు కదా అసలు. అంటే నీకు ముందు నుంచే ఆలోచన ఉందా? ఒరే నీకేం అన్యాయం చేశాను రా నేను? నువ్వు వచ్చి మర్యాద పూర్వకంగా సారీ చెప్పి రిక్వెస్ట్ చేసి నన్ను తీసుకెళ్ళు. చెయ్యేసావు కదా, లేదంటే ఆ చెయ్యి నరుకుతా. ఇట్రా. నేనేం నరికేలాడికి? అక్కడికి వెళ్ళి చెయ్యేసి మాట్లాడుతోంది. నీకు చీమూని ఎత్తురుంటే నువ్వు వెళ్ళి అక్కడ కదరా కొట్లాడాలి. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు. అంటే ఇప్పుడు నేను ప్రకాష్ రాజ్, ఇటు మహేష్ బాబు. ఇడు నువ్వు ప్రకాష్ రాజు, ఆడు మహేష్ బాబు. ఇప్పుడు ఈవిడ భూమిక. ఆవిడ వెళ్ళిపోతుంది కూడా. అరే నీకు సిగ్గులేదేంట్రా? ఆడు తీసుకెళ్తుంటే లాగి పట్టుకుని సోనియాకి ఏదో చెప్పాలి కదా. అది ఇటు ప్లానింగ్. ఆవిడ వెళ్ళినా పర్లేదు. నా చెల్లెలో అనుబంధం, జన్మ జన్మల సంబంధం. ఏయ్ నువ్వెళ్ళు, ఫస్ట్ నువ్వెళ్ళు, నాతో రాకు. నేను జస్ట్ కూర్చున్నాను అంతే. మీరు షట్ అప్, షట్ అప్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.
రౌండ్ 2 లో రెండో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏ జోడీ గెలుస్తుంది ఈ రౌండ్ 2 అండ్ రౌండ్ 3 ఎవరు గెలుస్తారో తెలియాలంటే రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.